రాజస్థాన్ రాయల్స్ టీం పైన వైభవ్ సూర్యవంశీ అసంతృప్తితో ఉన్నాడా? ఆ జట్టు తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా తను ఇబ్బంది పడుతున్నాడా? ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సొంత జట్టు పైన ఇప్పుడు ఆ జట్టు వైఖరి పైన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నే స్వయంగా వెల్లడించడంతో అసలు ఏం జరిగింది, వైభవ్ సూర్యవంశీని హర్ట్ అయ్యేలాగా ఆర్ఆర్ టీం ఏం చేసింది అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు విషయానికి వెళ్తే రాయల్స్కు ఫీల్డింగ్ కోచ్ కూడా అయినటువంటి పెన్నీ తాజాగా సన్ రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని కీలక విషయాల్ని బయటికి చెప్పడం జరిగింది. దీంతో వైభవ్ సూర్యవంశీ ఎంత అసంతృప్తిగా ఉన్నారు, జట్టు తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా తను ఏ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీకి బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్ చేయడం అంటే కూడా చాలా ఇష్టమట. కానీ డోనోవన్ ఫెరియోరా ఫిట్నెస్ పాస్ చేశారు, అతన్ని ఫీల్డింగ్లోకి దించారు గత మ్యాచ్లో, అంతకుముందు కూడా. అందుకే అతన్ని మెయిన్ 11లో ఉంచాడు, ఫిట్నెస్ టెస్ట్ కూడా పాస్ అవ్వడంతో. అయితే వైభవ్ దీని పట్ల సంతోషంగా లేడు. ఈ విషయంలో జట్టు ఉద్దేశం వైభవ్ మంచి ఫీల్డర్ అని కాదు, కానీ ప్రస్తుతానికి ఫెరియోరా ఫీల్డింగ్ అత్యుత్తమంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే వైభవ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా దించుతున్నారు. ఓన్లీ బ్యాటింగ్ వరకు మాత్రమే గ్రౌండ్లో ఉంటున్నాడు, ఆ తర్వాత డగౌట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాగా ప్రస్తుత ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ గత కొద్ది మ్యాచ్లుగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగినటువంటి మొన్న మ్యాచ్లో అతను ఇంపాక్ట్ సబ్స్టిట్యూషన్గా అంటే బ్యాటర్గా మాత్రమే గ్రౌండ్లోకి వచ్చాడు, ఇక ఫీల్డింగ్లోకి రాలేదు. రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో అతను డగౌట్కే పరిమితమయ్యాడు. సో 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగి ఆ రోజు విఫలమయ్యాడు వైభవ్ సూర్యవంశీ. ఎస్ఆర్హెచ్ అరంగేట్రం పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైనటువంటి బంతితో వైభవ్ను బోల్తా కొట్టించాడు. ఈ సందర్భంలోనే వైభవ్ సూర్యవంశీ గత కొన్ని మ్యాచ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా అయితే ఎందుకంటే తను చిన్న కుర్రాడు, ఇంకా భవిష్యత్తులో ఇండియాకు ఆడాల్సిన అవసరం ఉంది, ఇంకెన్నో మ్యాచ్లో భవిష్యత్తు ఉంది. అలాంటిది ఇప్పుడే తనను తాను షైన్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా తన యొక్క టాలెంట్ని సగం వరకే యూజ్ చేసుకోవడం పట్ల కూడా, ఎందుకంటే తాను 100% ఎఫర్ట్ ఇస్తున్నాడు, 100%గా తన టాలెంట్ని ఇప్పుడు చూపిస్తున్నాడు. కాబట్టి తనని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకుండా డగౌట్స్కి పరిమితం చేయడం పట్ల అయితే కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఓన్లీ ఇంపాక్ట్గా బ్యాటింగ్కే కాకుండా, ఎందుకంటే 20 ఓవర్ల మ్యాచ్లో మిగతా ఆట అంతా కూడా 100% పూర్తి ఆట ఆడితేనే ఆ ప్లేయర్ పూర్తి ప్లేయర్గా చెప్పుకోబడుతుంటాం మనం. మన ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వచ్చేవరకు అక్కడ ఇంపాక్ట్ లాంటివి ఉండవు. కాబట్టి ఒక పర్సన్ అన్ని రకాల ఫీల్డింగ్లో కానీ, బౌలర్ అయితే బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ అన్నిట్లో 100% ఎఫెక్ట్ పెట్టగలిగితేనే ఆ ప్లేస్ సుస్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది టీమిండియా లాంటి జట్టుల్లో. కాబట్టి తాను అవకాశాన్ని ఇక్కడ ఫ్రాంచైజీ జట్టు అయినటువంటి ఆ రాజస్థాన్ రాయల్స్ కల్పించకపోవడం, అక్కడ తనను తాను మరింతగా రాటుదేలేగా చేసుకునేటువంటి అవకాశాన్ని ఫీల్డింగ్లో ఇవ్వకపోవడం, అంటే ఇప్పటికే ఫీల్డింగ్లో విఫలమయ్యాడని కూడా కాదు, తనకు అవకాశాలు ఇవ్వకుండా వేరే ఆప్షన్ని చూస్ చేసుకొని ఇంపాక్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దాని ద్వారా ఈ ప్లేస్లో ఇంకొకరిని భర్తీ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో తనకున్నటువంటి ఈ యొక్క స్కోప్ని, అవకాశాన్ని కూడా తీసేస్తున్నారనేటువంటి ఒక ఆందోళన అయితే వైభవ్కు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి అసంతృప్తి నుంచి మరి బయటపడేసేటువంటి విధంగా రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ నుంచి ఏమైనా ఆ ఇంపాక్ట్ నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్ ప్లేయర్గా మార్చేస్తుందా, లేదంటే ఈ అసంతృప్తి అనేటువంటి కారణం చేత తను ఆ కాన్సన్ట్రేషన్ బ్యాటింగ్ మీద కూడా చేయలేక ఉంటే అది ఆ రాజస్థాన్ రాయల్స్ జట్టు మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాలి.